టీటీడీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం పైన చేసినటువంటి దుష్ప్రచారం కానీ రాజకీయ స్వార్థంతో వాళ్ళు చేసేటువంటి మాటలు కానీ విన్నాం మనం. అయితే దీని మీద నిన్న మరి గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు మాట్లాడుతూ విచారణలో అన్నీ తేలిపోయినాయి, సిబిఐ ఇచ్చినటువంటి విచారణ రిపోర్ట్లో సిట్ రిపోర్ట్లో అన్ని విషయాలు తేలిపోయినాయి. ఆయన మరి వైసీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి, వైసీపీ వాళ్ళు వెంకటేశ్వర స్వామిని క్షమించని వేడుకుంటే అప్పుడైనా వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడేమో అన్నట్టుగా మాట్లాడారు. దుర్మార్గమైనటువంటి విధంగా నిన్న అతను మాట్లాడినటువంటి ప్రెస్ మీటు చూసాం. ఈవేళ ఆయనకే నేరుగా ఇప్పుడు మీకు చూపించినటువంటి ఇది కూడా ఆయన మన దగ్గర నుంచి జోగేశ్వరానికి పంపించండి, అవి కూడా మీరు కూడా చూపించండి. జంతు కొవ్వు అని చెప్పేసి, అలాగే పంది కొవ్వు అని చెప్పేసి, ఇంగ్లీష్లో పిక్కర్ అన్నారు, పంది కొవ్వు అని చెప్పేసి ఈ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చూసాం.